తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఊహించని విధంగా రాజకీయ మలుపులు తిరగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం తను ఓదార్పు యాత్ర చేయాలంటే కాంగ్రెస్ అధిష్టానం వద్దన్నప్పుడు తాను ఖచ్చితంగా చేసి తీరాలని ఆ జరిగిన పరిణామాలతో తను సొంత పార్టీ పెట్టే విధంగా అడుగులు పడడం జరిగింది. ఆ ఆలోచన ఉన్నప్పుడు చాలా మంది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 90% మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటి నడవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 12వ తేదీన సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ముందుకు పోతే తన తల్లి ఇంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, విజయమ్మ గారు పులివెందులుగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా బై ఎలక్షన్స్లో ఒక ఇద్దరు తప్పక అందరూ గెలవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి చాలామంది పయనించడం జరిగింది. వాళ్ళలో దాదాపుగా ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి రావడం జరిగింది. ఒక 5% నుంచి 10% తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి కూడా రావడం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో బాధలు, పార్టీ పరంగా, బయట కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సమస్యలు కొన్ని వ్యక్తిగతమైనప్పటికీ, కొన్ని పార్టీ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తను చేయాల్సిన పని తను చేసుకుంటూ ఇప్పటి వరకు 2025 మొన్న 2024 ఎలక్షన్స్ ఓడిపోయేంత వరకు కూడా పార్టీని దాదాపు సుదీర్ఘంగా 10 సంవత్సరాల పైన నడపడం జరిగింది. సరే, ఈ పార్టీ ఇంత సుదీర్ఘ ప్రయాణంలో చాలామంది వెళ్ళిపోవడం, చాలామంది రాజకీయంగా అవసరాల కోసం, రాజకీయ అవసరాలు ఇక్కడ ఉండవని లేదా రాజకీయంగా వేరే రకంగా ఆలోచన చేయడం, పార్టీలో సర్దుబాటు ఉండే అవకాశం లేకపోవడం, బాగా నమ్మిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి. సరే, తాజాగా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు పోయిన తర్వాత చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక ఎవరిని నమ్మాలి, పార్టీలో ఇక ఎవరిని నమ్మాలి? వాస్తవంగా విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అవసరాల రీత్యా కొద్దిగా విద్యావంతుడు, దేన్నైనా కొద్దిగా తొందరగా ఇది చేయగలుగుతాడు ఉద్దేశంతో అటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇస్తే, ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో తను చెప్పినట్టు 2వ స్థానం కాకపోయినప్పటికీ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థానం కల్పించడం జరిగింది. అలాంటి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఒకటే రకమైనటువంటి డౌట్ వస్తుంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరే, ఏ రాజకీయ పార్టీలోనైనా పార్టీ అధ్యక్షుడు, అధినాయకుడి నుంచి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త వరకు అన్నీ ఒకరే చూసుకునే అవకాశం లేదు. వివిధ స్థాయిల్లో వివిధ కమిటీలు ఉంటాయి, వాటికి అధ్యక్షులు ఉంటారు, ఒక కార్యవర్గం ఉంటుంది. ఒక పార్టీ నిర్మాణం అనేది ప్రతి పార్టీకి ఉంటుంది, అది సహజమే. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా లేదా రీజనల్ కోఆర్డినేటర్స్ అనేటువంటి ఒక కొత్త పదవులు సృష్టించడం జరిగింది. సరే, ఇంతకుముందు వేరే పేరుతో వివిధ పదవులు ఉన్నప్పటికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి పార్టీ కూడా ఈ విధానాన్ని అనుసరించడం జరిగింది. సహజంగా ఏ పార్టీలోనైనా అందరూ ఒకరు చూసుకోలేరు, పని విభజన అనేది ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొన్ని పార్టీలు ఎక్కువ, కొన్ని పార్టీలు కొంచెం తక్కువగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ సర్దుబాట్ల బట్టి ఉంటుంది. ఇప్పుడు తాజాగా సరే, ఓడిపోయిన తర్వాత చాలా చోట్ల అవసరమైన చోట్ల కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన జిల్లా అధ్యక్షులు, లేకపోతే ఎమ్మెల్సీలు, కొందరు రాజ్యసభ ఎంపీలు, ఇంకా కొంతమంది వివిధ స్థాయిల వ్యక్తులు వెళ్ళిపోతే ఆ స్థానాలని భర్తీ చేసుకుంటూ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇదే సందర్భంలోనే విజయసాయిరెడ్డి గారు అనూహ్యంగా ఆయన నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి బయటకు పోయారు. ఇప్పుడు నూతనంగా మొన్న రాష్ట్రంలో వివిధ కార్యనిర్వాహక వర్గాలన్నింటికీ ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, అటువైపు విజయసాయిరెడ్డి ఎంత నమ్మకస్తుడో ఇంకా అంతకంటే నమ్మకస్తుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కార్యదర్శిగా ఉంటూ, ఒకవేళ ఆయన 2014 కంటే ముందు ఆయనకి ఎవరు పెద్దగా ముందుకు రాకపోయినా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కూడా
తెర మీదకి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముందుకు రావడం, తర్వాత ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రావడం జరిగింది. ఈ విజయసాయి రెడ్డి గారి సంఘటన జరిగిన తర్వాత ఏ వ్యక్తిని కూడా చాలామంది నమ్మట్లేదు. ఇది చాలా క్లియర్ కట్. అయితే ఏం చేయాలి? విజయసాయి రెడ్డి గారు చేసిన పనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు అనుకోండి. పార్టీని ఎవరు ముందుకు తీసుకుపోవాలి? కేవలం ఒక పార్టీ అధ్యక్షుడితో సాధ్యమవుతుంది. అది ఏ పార్టీలోనైనా కానీ కేవలం పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు, లేదు ఆయన యొక్క వ్యూహాల మేరకు పార్టీని వివిధ స్థాయిలో నడిపించడానికి వివిధ అనుసంధానకర్తలుగా కొందరు వ్యక్తులు అవసరం ఉంటుంది ఏ పార్టీలో అయినా. ఆ రకమైనటువంటి పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాత్ర పోషిస్తున్నాడు. చాలామంది ఏంటంటే అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని మానిటరింగ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. సరే, అది వాళ్ళ యొక్క అభిప్రాయం కొంతవరకు కరెక్ట్ కూడా అయిండొచ్చు. కానీ కొన్ని తప్పనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని మనం తప్పనడుగులుగా లెక్క తీసుకోకూడదు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయన ఎవరు సలహాలు తీసుకోడు, ఎవరిని నమ్మడు అని చాలామంది అంటారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే ఎవడో దారిని పోయేటువంటి ఏదో 4 మాటలు మంచి మాటలు చెప్పినాడు, అప్పుడున్న ప్రభుత్వం సరిగా చేయలేదు, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారు అని 1-2 సందర్భాల్లో పార్టీ కోసం ఏదో కొంత కష్టపడినటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తి పక్క రాష్ట్రం నుంచి తెచ్చి రాజ్యసభ ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకపోతే? అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఒక్క మాట కోసమై పక్కగా తెలుగుదేశం భావజాలం ఉన్నటువంటి బీద మస్తాన్ రావును పార్టీలో చేర్చుకొని రాజ్యసభ ఇస్తారా? ఇచ్చే అవకాశం లేదు కదా. మీరు ఈయన బాగా పరిశీలిస్తే ఇప్పుడు పోయినటువంటి ఆ 3-4 రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వేరే రకంగా ఆలోచించింటే వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలేదు. సహజంగా ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని నమ్మాలి. జనరల్గా మనిషి యొక్క ఆలోచనలు కూడా ఎట్లుంటాయంటే, ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ అధ్యక్షుడు కానీ తీసుకున్న నిర్ణయము అది సక్సెస్ అయ్యి ఫలితాలు బాగుంటే ఆహా ఆయన పెద్ద వ్యూహాత్మకంగా ఉంటాడు, ఆయన పెద్ద చాణక్యుడు, రాజకీయాలు ఆయనంత మేధావి లేదా అని అంటారు. ఒకవేళ పొరపాటును ఓడిపోయినప్పుడు అవన్నీ కూడా తారుమారైపోయి వాళ్ళ చేత కాలేదు, చేసుకుని చేత కాలేదు, రాజకీయం తెలియదు, అనుభవం లేదు అంటారు. ఇది జనరల్గా ఏ పార్టీలోనే జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క ఆలోచనలు కానీ పార్టీలో ఉండే కార్యవర్గం ఆలోచన కానీ ఓడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, గెలిచినప్పుడు ఒక రకంగా ఉంటుంది. మనం చూసిన జనరల్గా ఏ పార్టీ అయినా గెలిచినప్పుడు ప్రత్యర్థ పార్టీలను నిర్వీర్యం చేయాలి, బలహీనం చేయాలన్న ఉద్దేశంతో కొందరిని ఆ పక్క నుంచి తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా అయితే అలాంటి అవసరం కూడా లేదు. సరే, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనకు తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా తెలుగుదేశ భావజాలం ఉన్నటువంటి వాళ్ళను 1-2 సార్లు ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బాగా చూసినాం, మంచి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయినారు, అంటే వాళ్ళ మాతృపార్టీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక ఎంపీ సీటు రావాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పని. అదే కానీ ఇప్పుడు పోయినటువంటి ఈ రాజ్యసభ సభ్యులు 3-4 ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర స్థాయిలో అంతో ఇంతో పరపతి ఇంకా ఎక్కువ ఉండేది కదా. ఇప్పుడు ఇది అందరికీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు భవిష్యత్తులో చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతాడా లేదా? ఒకవేళ ఇలాంటి పొరపాటే జరిగితే ఏమవుతుంది? అది అందరూ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున తప్పటడుగులు ఏమన్నా వేస్తున్నాడా? ఈ తప్పటడుగులు అనేదానికంటే కూడా రాజకీయాలు తప్పని అడుగులు, ఒక్కోపారి కొన్నింటిని తప్పని పరిస్థితుల్లో మనకు తెలిసినా కూడా చేయాల్సింది వస్తుంది. అట్లనే రాజకీయాలు ఎవరిని నమ్మకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు, అలానే గుడ్డిగా అందరినీ నమ్మడం కూడా కరెక్ట్ కాదు. సరే, అది వ్యక్తిని బట్టి ఉంటుంది ఏం జరుగుతుంది అన్నది. సరే, తాజాగా నిన్న ఒక పరిణామం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బీసీ విభాగానికి సంబంధించి తాడేపల్లిలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జిల్లా స్థాయిలో వివిధ పెద్ద బీసీ నేతలు, వివిధ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది రావడం జరిగింది. సరే, వాళ్ళందరినీ మానిటరింగ్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క నేతృత్వంలోనే ఆ సమావేశం జరిగింది. కానీ ఇక్కడ చాలామంది అంటున్నది ఏంది, రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ఒక సమావేశానికి
ఏ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నప్పుడు జరిపింటే బాగుండు, జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతనే ఇలాంటి కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన. ఇది నిజం కూడా. ఎందుకంటే సరే, పార్టీలో అనుబంధ విభాగాలు ఉంటాయి, వాటి అధ్యక్షులు ఉంటారు, వాళ్ళందరూ మానిటరింగ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో బీసీ సంఘానికి సంబంధించి సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, ఏ విధంగా లోటుపాట్లు సరిదిద్దుకోవాలి, ఏ విధమైన ఆదేశాలు ఇవ్వాలి అనేది పార్టీ అధ్యక్షుడే ఇస్తే ఒక రకంగా ఉంటుంది, ఆ అధ్యక్షుల తరఫున ఇంకొకరు ఇస్తే ఇంకొక రకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సరే, జిల్లా స్థాయిలో, చిన్న చిన్న మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో రకరకాల పార్టీలో అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ముఖ్యమైన సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరై ఆయన దిశానిర్దేశం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సహజంగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అన్ని జిల్లాల వారికి సమీక్షలు చేస్తూ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కొత్త నియామకాలు నియమించుకుంటూ యాక్టివ్గా నో ప్రాబ్లం ప్రతి సమస్యపై స్పందిస్తూ, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి అంశంపై స్పందిస్తూ నిర్మాణాత్మకంగా ఒకరు చెప్పాలంటే పార్టీ ఇన్ని రోజులు దాదాపు 10 సంవత్సరాల పైన అయినప్పటికీ ఎప్పుడు లేనటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి దిశానిర్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ 2024లో ఓడిపోయిన తర్వాత ఉంది. అది బాగా మనకు అర్థమవుతుంది. కానీ ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు లేదా చిన్న చిన్న తప్పటడుగులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కొన్ని జిల్లాల్లో కొందరు పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఓడిపోయిన వెంటనే సైలెంట్గా ఉన్నారు. అలాంటి వారి పట్ల కొంచెం కఠినంగానే వ్యవహరించాలి. సరే, చాలామంది ఇప్పుడు నమ్మకం అనేది మనం ఎట్లా కొలమానం చెప్తాం? ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు వాస్తవంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి నేను చనిపోతే నా శవం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పండి అన్నాడు. అలాంటి వ్యక్తే తనకున్న ఇబ్బందులు లేదా రాజకీయ అవసరాలు ఉండవనో, అదే సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం వచ్చినా భవిష్యత్తులో మంత్రి పదవి రాదనో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఒక రకంగా చెప్పాలంటే అక్రమంగా సంపాదించుకోవడానికి అవకాశం ఉండదనో, ఇలా రకరకాల ఆలోచనలు చేసినప్పుడు ఎక్కడ ఎవరిని నమ్మాలి? నమ్మకం ఎక్కడ కలుగుతుంది? కాబట్టి పార్టీలో ఉన్న వాళ్ళని తయారు చేసుకోవాలి. ఆ ఉన్నవాళ్ళు కూడా అందరూ కరెక్ట్గా ఉంటారంటే దానికి కొలమానం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొందరు సీనియర్లు ఉండరు, వాళ్ళకు వివిధ రకాల బాధ్యతలు ఇచ్చి ఆ బాధ్యతలను చూసుకునే విధంగా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళ నుంచే నాయకులు తయారు చేసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డేరింగ్ నిర్ణయాలు భారతదేశంలో ఎవరు తీసుకోలేదని చెప్పొచ్చు. ఒక నందిగం సురేష్ లాంటి వ్యక్తిని ఎంపీ చేయగలిగింది. ఇంకా చాలామంది ఉన్నారు, నందిగం సురేషే కాదు, పేర్లు చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. ఇంకా మనం ఆశించేది ఏంది, మనం కోరేది ఏంది, కార్యకర్తలు కోరుకుంటున్నది ఏంది, లేదా పార్టీ ఆలోచన విధానం, పార్టీలో ఇంకా ఆలోచించేది ఏంది? నెక్స్ట్ రాబోయే ఎన్నికల టయానికి ఒక మంచి టీమును, నమ్మకమైన టీమును, నమ్మకం అంటే మనకేం కొలమానం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ నమ్మకం అంటే 2 విధాలుగా ఉంటుంది. వేరే పార్టీ భావజాలం ఉండి మన అవసరాల నిమిత్తం తీసుకోవడం ఒక వర్గం ఉంటుంది, లేదు పార్టీ సిద్ధాంతాలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానం, వైఎస్ఆర్ కుటుంబం మీద అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉండి వాళ్ళకి ఏ రాజకీయాల అవకాశాలు లేకుండా కొందరు దూరంగా వ్యాపారాలు లేకుంటే వివిధ ప్రాంతాలు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి దగ్గరకు తీసుకొని అలాంటి వాటిలకిన పార్టీ బాధ్యతలు అప్పగిస్తే వివిధ స్థాయిల్లో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. సరే, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, మనమే పెద్ద వాళ్ళకి తెలియదని కూడా కాదు. కాకంటే ఒక్కొక్క సందర్భంలో కొన్ని చిన్న చిన్న విషయాల పట్ల కూడా అప్రమత్తంగా లేకపోతే జరిగేటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అది విషయం చిన్నదే కావచ్చు, కానీ చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. సరే, ఇది మొత్తం ఎలా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ స్థాయిలో ఏ పార్టీలో ఉన్నట్టునే వివిధ కమిటీలు ఉన్నప్పటికీ వీటన్నింటినీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఒకరి మీదనే వదిలేయకుండా, ఆ ఒక్కరి మీదనే వదిలేయడం వల్ల పొరపాటు జరిగితే నష్టం అనేది పూడ్చుకోలేని విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చినా వాళ్ళ పరిమితులు, వాళ్ళ హద్దులు, అవధులు ఎంతవరకు ఉండాలో అంతవరకే నడుచుకుంటే పార్టీకి బాగుంటుంది, పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి బాగుంటుంది, పార్టీ అధ్యక్షునికి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఇది
ఈ జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న తప్పటడుగులు వేసిన, కొన్ని తప్పని అడుగులు, అంటే తప్పదు, వేరే మా ఆప్షన్ ఉండదు. ఒక జిల్లాకు ఒక అధ్యక్షుని పెట్టాలి, ఒక పెడతాము, అతను ఉంటాడా పోతాడని ఆలోచన కలుగుతూ పెట్టకముందే మనం ఎట్లా చెప్పలేం కదా. ఏం చిన్న చిన్న లోటుపాట్లు జరిగినా వాటిని వెంటనే పూడ్చుకొని ముందుకు పోవడమే రాజకీయం, అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు.